హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్. ఈ రోజు వీడియోలో నేను చేయబోతున్న రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ తాలింపు గింజల్ని, ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని, కొంచెం కరివేపాకుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ గా చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఉల్లిపాయ కొంచెం మగ్గి సాఫ్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక బంగాళదుంపని కట్ చేసి కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని ఇప్పుడు వీటన్నింటిలో కూడా ఈ ఉప్పు చక్కగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ రెసిపీలో బంగాళదుంపని వేసుకోకపోయినా పర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే బంగాళదుంపతో పాటు ఈ రెసిపీలో స్టార్టింగ్ లోనే పల్లీలను కూడా వేసుకొని రోస్ట్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, బంగాళదుంప కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే 1 కప్పు శుభ్రంగా కడిగి తీసుకున్న అటుకులని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడిని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. అసలైతే ఈ రెసిపీలో పచ్చిమిరపకాయలని యూజ్ చేస్తారండి, కారం పొడిని యూజ్ చేయరు. కానీ కారం పొడిని వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. దీన్నంతా కూడా ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పోహా రెసిపీ రెడీ అవుతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.